వెల్కమ్ టు ఇందారప్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా వెజిటేబుల్ కల్టివేషన్ కూరగాయల సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క రైతు ఆల్రెడీ కొత్తగా వ్యవసాయం చేసిన వాళ్ళైనా, ఆల్రెడీ కల్టివేషన్ చేసిన వాళ్ళైనా, ఎంత సీనియర్ రైతులైనా కంపల్సరీగా కొన్ని పొరపాట్లు అనేది చేస్తుంటారు. బట్ ఈ వీడియోలో మీకు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పూర్తిగా మనం ఏదైనా కూరగాయల సాగు ముఖ్యంగా అంటే ఏ పంట అయినా, ఏ క్రాప్ అయినా ఈ వీడియోలో చెప్పిన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి రైతు. ముఖ్యంగా ఏంటంటే ఈ కూరగాయల సాగు అనేది ఎందుకంటే ఒక 2-3 నెలల్లో మన క్రాప్ అయిపోతుంది కాబట్టి ప్రతిరోజు డే బై డే కానీ చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉంటేనే మనం అనుకున్న దిగుబడి తీసుకోనే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీ యొక్క ఏదైనా అభిప్రాయం ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. ఏదైనా ఇంకేమైనా మిస్టేక్ అంటే ఏదైనా మిస్ అయితే పాయింట్స్, ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అయితే మీరు కింద కామెంట్లో చెప్పొచ్చు. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే కూరగాయలు సాగు చేసే రైతులు కంపల్సరీగా ఫస్ట్ స్టార్టింగ్ నేల తయారీ, మనం నేలను సాయిల్ ఎన్నుకోవడం, అప్పటి నుంచి మళ్ళీ లాస్ట్ మనకు క్రాప్ మార్కెటింగ్ వరకు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రైతులు ఎటువంటి పొరపాట్లు చేస్తున్నారని. ఎందుకంటే ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటంటే ఇందులో ఏదైనా 1-2 పొరపాట్లు రైతులు చేస్తుంటారు, వాటిని కరెక్షన్ చేసుకొని వారు అనుకున్న దిగుబడిని తీసుకుంటారనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఏంటంటే స్టార్టింగ్ సాయిల్ ఎన్నుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కూరగాయలు ఏ రకమైన నేలలు అంటే అన్ని రకాల నేలల్లో వేయవచ్చు. అది జనరల్ గా ప్రతి ఒక్క రైతుకు తెలుసు. అన్ని రకాల నేలలో చేయవచ్చు. కానీ కాలాన్ని బట్టి, కొన్ని పంటలను బట్టి డిఫరెంట్ సాయిల్ ఎన్నుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనకు కూరగాయలు అనేటివి ఈ మనకు ఎర్రరేగడి కానీ, కొంత ఇసుక, కొంత ఇటువంటి నేలలలో, గర్భ నేలలలో మనం కూరగాయలు సాగు చేస్తే మనకు వర్షాకాలం కూడా ఇబ్బంది కాకుండా మనకు మంచి దిగుబడి అనేది తీసుకోవచ్చు. బట్ నల్లరేగడి నేలల్లో దిగుబడి ఎక్కువ వస్తుంది. కానీ కొంత వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు కొంత వాటర్ నిలిచి ఉండడం వల్ల కొంత ఇబ్బంది అవుతుంది. ఏ నేలల్లో అయినా మనము కంపల్సరీగా ఈ కూరగాయల సాగు అనేది చేసుకోవచ్చు. నేలను ఈ విధంగా నేలను ఎన్నుకోవాలి. కంపల్సరీ నేలను ఎన్నుకున్న తర్వాత మీకు ప్లవ్, కల్టివేటర్ ఇవన్నీ నార్మల్ జనరల్ గా. బట్ ప్రతి ఒక్క రైతు వీలైనంత వరకు పశువుల ఎరువు అనేది వేయాలి. కౌడంగ్ కంపల్సరీగా, ఆవులది కానీ, దేశావులది కానీ, మనకు గేదెలది ఏదైనా పర్వాలేదు, మేకలది, కోళ్ళది ఏదైనా ఎరువు వేసుకోవాలి. బట్ ఈ మేకలది వేసుకునేటప్పుడు ఎండాకాలం వేసుకోవద్దు. టెంపరేచర్ అంటే వేడి అనేది ఎక్కువ ఉంటుంది. బట్ ఎరువు అనేది కంపల్సరీగా వేసుకోవాలి. ఎవరికైతే ఎరువు దొరకదో వారికి ఆర్గానిక్ లో మనకు పశువుల ఎరువుకు బదులుగా, అంటే అంత ఎఫెక్టివ్ కాకుండా దాదాపు దానికి దగ్గరలో రిజల్ట్ వచ్చేది అనేక ఆర్గానిక్ మందులు కూడా ఉన్నాయి. అది కూడా దానికి బదులుగా వేసుకోవచ్చు. లేదు అంటే వర్మి కంపోస్ట్. కానీ కంపల్సరీ సాయిల్ తయారు చేసుకునేటప్పుడు కంపల్సరీగా పశువుల ఎరువు అనేది వేసుకోవాలి. దాంతో పాటు డిఏపి, యూరియా, పొటాషు, ఈ మన ఫ్లోరైడ్ గుళికలు, ఇవన్నీ కంపల్సరీగా మైక్రో న్యూట్రియంట్స్, ఇవన్నీ సాయిల్ తయారు చేసుకునేటప్పుడు బెడ్లు తయారు చేసుకున్నాక బెడ్ల పైన కంపల్సరీ ఇవి కూడా వేసుకోవాలి. ఎప్పుడైతే మనము నేలను బలవంతంగా, సాయిల్ కరెక్ట్ గా మంచి ఫెర్టిలిటీగా, సారవంతంగా తయారు చేసుకుంటామో అప్పుడే మనం అనుకున్న దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. కంపల్సరీ ఈ విధంగా నేలను తయారు చేసుకోవాలి. నేలను తయారు చేసుకున్న తర్వాత మనకు ముఖ్యంగా ఈ ఫెర్టిగేషన్, మనం ఏదైనా ఒక పంట వేయండి, ఏ రకమైన అంటే బెండ వేయండి, సోర వేయండి, కాలీఫ్లవర్, లేకుంటే బీర, కాకెర, గుమ్మడి, ఎటువంటి పంట వేసినా ఆ పంటకు సంబంధించిన ఫెర్టిగేషన్ ఎరువులు ఎప్పుడు, ఏ టైంలో, ఎన్ని రోజులకు ఇవ్వాలి, ఏ ఎరువులు ఇవ్వాలి, అదొకటి తెలుసుకోవాలి. దానికి పైన వచ్చే ఫంగల్ డిసీజు, తర్వాత ఇన్సెక్టిసైడ్స్ అంటే మనకు ఎటువంటి పురుగులు అటాక్ అవుతాయి, ముడత కానీ ఇటువంటి అటాక్ అయితే వాటికి సంబంధించిన ఇన్సెక్టిసైడ్స్, ఫంగిసైడ్స్ ఏవి స్ప్రే చేయాలి, అవి ఏ ఫంగిసైడ్, ఏ ఇన్సెక్టిసైడ్ ఈ పంటపై ప్రభావవంతంగా, ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనేది కూడా కంపల్సరీ తెలుసుకోవాలి. ఈ పూర్తి సమాచారము వీటి గురించి తెలుసుకున్న తర్వాతే విత్తనం అనేది పెట్టాలి. సో విత్తనం పెట్టేటప్పుడు కూడా కొంతమంది రైతుల అనుభవాలను కానీ, కొన్ని యూట్యూబ్ లో వీడియోలు కానీ చూసి ఏ విత్తనం అయితే బాగుంటుంది, ఏ విత్తనం అయితే షూట్ అవుతుంది, అంటే మనకు ఎక్కువ దిగుబడి ఇస్తుంది అనేది ఆ వెరైటీ గురించి కూడా తెలుసుకొని విత్తనాన్ని కరెక్ట్ గా ఎన్నుకోవాలి. మనం ఏ విధంగానైతే విత్తనం పెట్టేటప్పుడు కూడా ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే, ఒక ఎకరంలో ఉదాహరణకు కాకర తీసుకుందాం, ఒక 3000 విత్తనాలు అవసరం ఉంటుంది. బట్ మనం ఏం చేస్తామంటే ఒక కాకర 2000 నుంచి 3000 విత్తనాలు పెడతాం. అందులో దాదాపు కొన్ని సార్లు వాటర్ సరిగా అందక కానీ, కొంత ప్రాబ్లం వల్ల కానీ, జర్మినేషన్ ప్రాబ్లం వల్ల కానీ పూర్తిగా మనకు ప్లాంటేషన్ అంటే మొలవ విత్తనాలు అనేవి. అటువంటప్పుడు రైతుకు డెన్సిటీ తక్కువ, అంటే విత్తన సాంద్రత తక్కువ అయి ఫైనల్ గా ఈల్డింగ్ అనేది తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీకు ఎన్ని విత్తనాలు పెట్టాలో అన్ని విత్తనాలు పెట్టాలి. మళ్ళీ విత్తనాలు మొలవకుంటే దాని ప్లేస్ లో మళ్ళీ విత్తనాలు వెంటనే ఒక
ఒక 4 to 5 days వెంటనే పెట్టాలి. ఆ విధంగా పెట్టకుండా నెగ్లెక్ట్ చేసినట్లయితే కంపల్సరీగా ఫైనల్గా ఈల్డింగ్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఇది కూడా చాలా మంది రైతులు పొరపాటు చేస్తుంటారు, జాగ్రత్త వహించాలి. తర్వాత మనకు 3 ఆకుల దశ వచ్చినప్పటి నుంచి మనకు ఏ విత్తనం పెట్టినా ఏదైనా నారు పెట్టినా ఒక 3-4 ఆకుల దశ నారు పెట్టినామంటే ఒక 10 days 5 days 4 days ఇట్లా మనకు కంపల్సరీ ఏ విత్తనం కానీ నారు కానీ పెట్టినాక ఒక 15 రోజుల లోపు 15 రోజుల వరకు ఒక 2 నుండి 3 డ్రించింగులు మొక్క మొదళ్లలో ఫంగిసైడ్ కంపల్సరీగా 12-16-19 కానీ హ్యూమిక్ యాసిడ్ కానీ డ్రించింగ్ చేసుకోవాలంటే మొక్క మొదళ్లలో పోయాలి. అప్పుడే ఈ 15 రోజులు ఎంతైతే మొక్క గ్రోత్ రావాలో అంత గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జాగ్రత్త కూడా తీసుకోవాలి. తర్వాత నుండి 12-15 రోజుల నుండి కంపల్సరీగా స్ప్రేలు ఏ పంటన కానివ్వండి ప్రతి 4వ రోజు ఏదో ఒక స్ప్రే ఇన్సెక్టిసైడ్ కానీ ఫంగిసైడ్ కానీ గ్రోత్ ప్రమోటర్ కానీ కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి. లేదు ఎక్సలెంట్ ఉంది బాగుంది అవసరం లేదు అంటే ఇంకొక 5వ రోజు స్ప్రే చేసుకోవచ్చు. కానీ మీరు 5 రోజులు దాటి వారం రోజులు 10 రోజులు కనుక స్ప్రే చేయకుండా ఉంటే కంపల్సరీగా ఏదో ఒక డిసీజ్ అటాక్ అవుతుంది. అది వచ్చిన తర్వాత ఏ మాత్రం కంట్రోల్ కాదు, కంపల్సరీగా మీకు చాలా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకు వచ్చే ఇన్సెక్టిసైడ్ ఫంగిసైడ్ నుండే కాకుండా ఏ ఫంగస్ రోగం వస్తుంది మన పంట పైన, ఏ తెల్లదోమ ఎఫెక్ట్ ఉందా, పై ముడుతుందా, కింద ముడుతుందా, డౌనీ మిల్లీ ఉందా, బ్లైట్ ఉందా, లెడ్ బ్లైటా, తర్వాత ఫోడర్ మిల్లియా, దాన్ని మనం గుర్తించే అవగాహన గుర్తించే నాలెడ్జ్ ఉండాలి. పంటపై ఒక ముడుతుందంటే ఇది దేని వల్ల వచ్చింది, పై ముడతనా కింది ముడతనా, పై ముడత అంటే త్రిప్స్ వల్ల వస్తుంది, కింది ముడత అంటే మనకు ఇది నల్లి వల్ల వస్తుంది, తెల్లదోమ వల్ల అయితే బొబ్బెర మాదిరిగా ముడతలు ఏర్పడుతుంది ఆకు అంటే ఇటువంటిది, ఫోడర్ మిల్లు అంటే ఫోడర్ మాదిరిగా ఏర్పడుతుంది, డౌన్ మిల్లు అంటే ఎల్లో కలర్ మచ్చలు ఆకు కింద స్టార్ట్ అంటే ఇటువంటిది. ఒక పంటను చూసినట్లయితే ఆకులను గమనిస్తుంటే మనకు కంపల్సరీగా ఏ డిసీజ్ ఉన్నది అనేది మనం గుర్తుపట్టే అవగాహన నాలెడ్జ్ అనేది రైతు కంపల్సరీ కలిగి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక పంట మీరు కంపల్సరీగా వేసినప్పుడు దాని పైన మనకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ఎంత అవుతుంది, మనకు ఈల్డింగ్ ఎంత వస్తుంది, కంపల్సరీగా మార్కెటింగ్ అనేది కంపల్సరీగా ఎక్కడ చేసుకోవాలనేది కూడా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ ఈల్డింగ్ దానికి సంబంధించిన ఆర్థికంగా ఫైనాన్షియల్గా మనం ఎంతవరకు పెట్టుకోగలుగుతాం. ఎందుకంటే విత్తనం పెడతాము మొత్తం కంప్లీట్ చేస్తాము మందులు కొడతాము కరెక్ట్ క్రాప్ కటింగ్కి వస్తుంది. కటింగ్ వచ్చే టైంకు ఏదైనా మనం స్ప్రే చేయాలంటే లేదా ఏదైనా మనము వర్క్ చేయాలంటే మన దగ్గర కొంత ఆర్థికంగా కూడా ఇబ్బంది డబ్బులు కూడా ఉండే అవకాశం ఉండదు. అప్పటికి పెట్టుబడి పెట్టుతాం కాబట్టి ఆ టైంలో కూడా మనము ఈ స్ప్రేలు అనేటివి వారం 10 రోజులకు కానీ ఇట్లా లేట్ చేస్తుంటాం. దానివల్ల కూడా పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అది కూడా ఫైనాన్షియల్ పొజిషన్ కూడా కంపల్సరీగా చూసుకోవాలి. సో 3 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు అనేక రకాల అంటే ఎకరాలలో వివిధ రకాలుగా రైతు యొక్క ఆర్థిక స్తోమతను బట్టి చేస్తుంటారు. బట్ మీరు స్టార్టింగ్ మాత్రము 1 ఎకరం 2 ఎకరాలు హాఫ్ ఎకర్ చేయండి. అందులో వచ్చే రిజల్ట్ని బట్టి సెకండ్ ఈ 1 ఎకరం చేయడము ఇందులో లాస్ కావడం మళ్ళీ డబ్బులు తెచ్చి పెట్టడం 2 ఎకరం చేయడం మళ్ళీ ఈ విధంగా చేస్తే మనకు అసలు డబ్బులు ఎటు వస్తున్నాయి ఎటు పోతున్నాయి మనకి ఏం మిగులుతున్నాయి అనేది ఏమాత్రము తెలియదు. పూర్తిగా కన్ఫ్యూజన్లో పడి చాలా నష్టపోయి దాదాపు వ్యవసాయాన్ని వదిలిపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఒక పంట 1 ఎకరంలో వేయండి. దాని అనుభవాలను దాంట్లో చేసే తప్పులను మళ్ళీ సరిదిద్దుకొని 2వ ఎకరానికి వెళ్ళండి. అంతేగాని 1 ఎకరంలోనే మీరు పంట తీయలేకపోతున్నారు, 1 ఎకరంలోనే మీరు సక్సెస్ కాలేకపోతున్నారు. కాబట్టి మీరు ఇది కాలేనప్పుడు మళ్ళీ 3 ఎకరాలు 5 ఎకరాలు పట్టి చేయడంలో లాభం లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. ఆర్థికంగా మంచి నిలదొక్కుని ఫైనాన్షియల్గా ఉన్నవారికి ఇబ్బంది లేదు, కానీ చాలా వరకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా మీరు పంట వేసినప్పటి నుంచి కంపల్సరీగా ఓన్లీ కెమికల్స్ ఇన్సెక్టిసైడ్స్ ఫంగిసైడ్లు మందులు కొట్టడమే కాకుండా కంపల్సరీగా మీరు ఆర్గానిక్ పద్ధతులు కూడా కొన్ని పాటించాలి. ముఖ్యంగా ఏంటంటే వేప కషాయం అనేది కంపల్సరీగా మీరు ఒక స్ప్రే తప్పి ఒక స్ప్రేలో వేప కషాయము లేదా వేప నూనె కంపల్సరీగా తప్పకుండా వాడండి. దాంతోపాటు ఎల్లో కలర్ స్టిక్కీ ప్యాడ్స్ బ్లూ కలర్ స్టిక్కీ ప్యాడ్స్ ఎకరాన ఒక మినిమం ఒక 50 కంపల్సరీగా పెట్టుకోండి. 3వది వచ్చేసి మనకు ఈ సోలార్ లైట్ ట్రాప్ అనేది దొరుకుతుంది, అది కూడా కంపల్సరీగా ఎకరాన 2 పెట్టుకోండి. నెక్స్ట్ 4th వచ్చి పంటను బట్టి ల్యూర్స్ అంటే ఈ ఫెరమెంట్ ట్రాప్స్ దొరుకుతాయి. బీరా కాకరకు ఒకటి, గుమ్మడికి, దోసకు, ఇటువంటి డిఫరెంట్ వాటర్ మెలాన్కు డిఫరెంట్ ల్యూర్స్ ఆధారంగా ఫెరమెంట్ ట్రాప్స్ అనేది దొరుకుతాయి. అవి ఎకరాన కంపల్సరీగా ఒక 20 నుండి 30 ఫెరమెంట్ ట్రాప్స్ పెట్టుకోండి. కంపల్సరీగా ఇటువంటి పద్ధతులు అనేది పాటించాలి. కంపల్సరీగా సోలార్ లైట్ ట్రాప్ ఫెరమెంట్ ట్రాప్స్ వేప కషాయం వాడడము ఎల్లో కలర్ బ్లూ కలర్ స్టిక్కీ ప్యాడ్స్ పెట్టుకోవడము ఇవి కంపల్సరీగా మీరు వీలైనంత వరకు వాడడానికి ప్రయత్నం చేయండి. దీంతో పాటు కింద ఫెర్టిగేషన్లో కంపల్సరీగా మీరు ఎరువులు ఇచ్చేటప్పుడు 1919 డ్రిప్ వాల్ అయితే 1919 13045 తర్వాత 1261 ఇంకేదన్నా ఇస్తే వేరే 52 30 00 52 34 ఇటువంటి అంతే. ఇక మామూలుగా ఎరువులు మనకు మామూలుగా వేసే వాళ్ళు దాదాపు యూరియా డిఏపి పొటాష్ ఇవి వేస్తుంటారు. వేరే
ఇవి మూడే కాకుండా వేరే అనేక రకాల ఫెర్టిలైజర్స్ మొక్కకు అవసరం ఉంటుంది, అవి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అవి కూడా కంపల్సరీగా ఇవ్వాలి. ఇవే విధంగా ఇస్తామో అవి కూడా ఇవ్వాలి, కానీ కొంత తక్కువ మోతాదులో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందులో ముఖ్యంగా మనకు కాల్షియం, మెగ్నీషియము, తర్వాత సల్ఫర్ ఇవి కూడా కంపల్సరీగా ఇవ్వాలి. కాల్షియం అంటే కాల్షియం నైట్రేట్ ఇవ్వాలి, మెగ్నీషియం సల్ఫేట్ రూపంలో కంపల్సరీగా వాడాలి. దీంతో పాటు బోరాన్ అనేది ప్రతి పంటలో పూత కాత కంపల్సరీ అవసరము. బోరాన్ ఉన్నప్పుడే కాయ పగులు కాకుండా కాయ సరిగా రావడానికి అవకాశం ఉంటుంది, పూత నిలబడడానికి అవకాశం ఉంటుంది, ఆడపూత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా కాల్షియం, మెగ్నీషియము, ఈ బోరాన్ ఇటువంటి కంపల్సరీగా వాడాలి. దీంతో పాటు వీలైనప్పుడు మధ్యలో ఐరన్ కానీ జింక్ సల్ఫేట్ కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది పంటను బట్టి. నెక్స్ట్ వచ్చేసి మైక్రో న్యూట్రియన్స్, సూక్ష్మ పోషక పదార్థాలు, తర్వాత అందులో బోరాన్, జింకు, వెనిడియము, సిలికాను, కాపరు, మెగ్నీషియం, ఇవన్నీ 15 రకాల మైక్రోన్యూట్రియంట్స్ సూక్ష్మ పోషకాలు ఉంటాయి. ఈ 15 రకాల సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియంట్స్ కంపల్సరీగా ప్రతి వారం 10 రోజులకు ఒకసారి స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవి తప్పకుండా కంపల్సరీగా మీరు స్ప్రే చేయాలి. ఈ విధంగా మైక్రోన్యూట్రియంట్స్, కాల్షియము, మెగ్నీషియము, సల్ఫరు, తర్వాత వచ్చేసి బోరాను, జింకు, ఇటువంటి అన్ని రకాలు కంపల్సరీగా మీరు యూరియా, డిఏపి, పొటాష్తో పాటు ఇవి వాడాలి. ఇవి వాడినప్పుడే మీకు అనుకున్న దిగుబడి అనేది తీసుకునే అవకాశము ఉంటుంది. కంపల్సరీగా వీటిలో మాత్రము నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి మనము రైతు ఒక ఎకరం కానీ ఎన్ని ఎకరాలు వేసినా పంట వేసినప్పుడు తప్పకుండా డే బై డే కానీ డైలీ కానీ మినిమం డే బై డే అయితే కంపల్సరీగా మార్నింగ్ టైంలో కానీ వీలున్నప్పుడు పోయి ప్రతి పంటలో దాదాపు ఒక్కొక్క మొక్కను లేదా కొన్ని మొక్కలను కానీ ఒక లైన్లో కానీ వెళ్ళి ఏ డిసీజ్ ఉన్నది, ఇందులో ఏముంది అనేది కంపల్సరీగా గుర్తించాలి. లేదు మీకు తెలియకుంటే వాటి ఫోటోలు తీయాలి. వెంటనే ఇమీడియట్ 1-2 మొక్కలు ఏదైనా డిఫరెంట్గా కనబడ్డది ఆకు అంటే వెంటనే ఫోటో తీయండి, మీకు తెలిసిన వారికి వాట్సాప్ చేయండి, ఎవరైనా అడగండి, షాప్లో చూపెట్టండి. కంపల్సరీగా దానికి సంబంధించిన మందు వెంటనే నెక్స్ట్ డే స్ప్రే చేయండి. కంపల్సరీ లేకపోతే అది పెరిగిందంటే మళ్ళీ మీరు ఎన్ని మందులు స్ప్రే చేసినా, వైరస్ వచ్చినా, ఏదన్నా మనకు ఏ రోగం పంటపై వచ్చినా ఒక 20% అటాక్ అయింది అంటే మీరు దాదాపు ఏ మందులు కొట్టినా కంట్రోల్ కావడం అనేది చాలా కష్టమవుతుంది, పెట్టుబడి పెరుగుతుంది. ఈ ఒక మందు స్ప్రే చేస్తారు, దాంతో కంట్రోల్ కాదు, మళ్ళీ వేరే వాళ్ళని అడుగుతారు, ఇంకో మందు చెప్తాడు, ఇంకొక మందు చెప్తాడు, ఏ మందు ఏంది అనేది కన్ఫ్యూజ్ మొత్తం దాదాపు పెట్టుబడి పెరిగి అది అయితే అయ్యే అవకాశం ఉంటుంది, కంట్రోల్ లేకుంటే లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ప్రతి దాని గురించి ఒక స్టార్టింగ్ ఉన్నప్పుడే ఒక ఆకుని ఒక ఏదైనా డిఫరెంట్ కనబడదంటే ఇది ఎందుకు ముడత ఎందుకు వచ్చింది, ఇందులో మచ్చ ఎందుకు వచ్చింది, ఇందులో అని ప్రతిదీ గమనించాలి. ఇందులో హోల్స్, చిన్న చిన్న హోల్స్ ఎందుకు ఉన్నాయి, ఇవి మంచి ఫోటో తీసి తెలిసిన వాళ్ళని అడిగి షాప్లో చూపెట్టి ఇమీడియట్గా మందులు స్ప్రే చేయండి. ఇంకోటి, ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ కొందరికి కొంత అవైలబుల్ లేకపోవచ్చు, కొన్ని స్టిక్కీ ప్యాడ్ దొరకవచ్చు, ఫెర్మెంట్స్ దొరకకపోవచ్చు, కొన్ని మందులు దొరకకపోవచ్చు, వేపకాశాన్ని దొరకకపోవచ్చు, ఇటువంటి కొన్ని ఏవైనా దొరకని ఉంటే మీరు కంపల్సరీగా మీకు ఏదైనా అవసరం ఉంటే కింద కామెంట్లో మీ నంబర్ పెట్టండి. మీ నంబర్ నేను ఫీడ్ చేసుకొని మీకు వాట్సాప్ చేస్తా ఏం అవసరం ఉన్నదో అని. నాకు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ లేకుంటే నా దగ్గర ఉంటే నా దగ్గర కానీ మీకు కంపల్సరీగా పంపించడానికి ప్రయత్నం చేస్తా. బట్ నా నంబర్ పెడితే ఏంటంటే చాలా కాల్స్, వాట్సాప్లు కొంత ఇబ్బంది అవుతున్నది. కాబట్టి కంపల్సరీగా మీరు మీ నంబర్ పెడితే వెంటనే వాట్సాప్ చేసి మీ నంబర్ కూడా కామెంట్లోంచి వెంటనే డిలీట్ చేసేస్తా. నేను నంబర్ నోట్ చేసుకొని డిలీట్ చేసేస్తా కామెంట్లో, మీకు కూడా ఇబ్బంది అవుతుంది అంటే. ఇది ఈ వీడియోలో చెప్పిన జాగ్రత్తలు కంపల్సరీగా రైతు సాయిల్ తయారు చేసుకున్నప్పటి నుంచి ఎండింగ్ వరకు ఇటువంటి జాగ్రత్తలు అనేవి కంపల్సరీగా తీసుకోవాలి. దీనికి సంబంధించిన ఒక్కొక్క క్రాప్ గురించి స్ప్రేలు ఏంది, ఫెర్టిగేషన్ ఏంది వీడియోలు చేయాలనుకుంటున్నా, వీలవుతలేదు. తప్పకుండా ప్రతి దాని గురించి ఒక్కొక్క క్రాప్ గురించి వీడియోలు చేయడానికి తొందరలోనే ప్రయత్నం చేస్తా. ఇందులో నేను ఇంకేమైనా పాయింట్స్ కానీ ఏవైనా కొన్ని మిస్ అయి ఉంటే కంపల్సరీగా మీకు వీడియో పెట్టేటప్పుడు ఆ స్క్రీన్ పైన ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయి ఉంటే కంపల్సరీగా నేను ఇంకా జాగ్రత్తలు ఏవి తీసుకోవాలనేది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇది మనకు దీనికి సంబంధించింది. ఈ వీడియోను మీకు ఒకవేళ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది, మీకు యూజ్ అవుతుంది, బాగుంది అనుకుంటే కంపల్సరీ కింద లైక్ చేయండి. కంపల్సరీ ఏదో ఒక కామెంట్, గుడ్ అనో ఏదో ఒకటి, లేకుంటే బాగుంది, ఇంకేదైనా డౌట్ ఏదో ఒకటి కంపల్సరీగా కామెంట్, లైక్ పెట్టండి. దాంతోనే మనం ఇంకా దాన్ని చూసి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి, వీడియోలు చేయాలనే ఉద్దేశం కలుగుతుంది. కాబట్టి ఇంకా వీడియోలు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. సో ఈ వీడియో చూసిన రైతు సోదరులకు ధన్యవాదాలు.